చూసారా నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు, అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఏం చేస్తున్నారు? బాగున్నారు అందరూ? అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ చూసారా నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. ఎందుకంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేర్చుకుందామని. ఫస్ట్ టైం నేర్చుకోకుండా ఫస్ట్ ప్రయోగమే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు చూసిన అనుభవం ఉంది, కాకపోతే మళ్ళీ ఒకసారి క్లారిటీగా కనుక్కుందామని చెప్పేసి పలు రకాల వ్యక్తుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి ఫైనల్గా ది బెస్ట్ అవుట్పుట్ అనేది పొయ్యి మీద వేగుతుంది. కాబట్టి ఆలోగా మనం చెప్పుకోవాల్సిన కబుర్లన్నీ చెప్పేసుకుందాం. చాలాసార్లు మా అమ్మ ఎలా చేస్తారో కనుక్కోవే అని పోరు పెడితే ఇవాళ చూపిస్తున్నాను. అమ్మాయి ఇవాళ చూపిస్తున్నాను, నేను వచ్చినప్పుడు కంపల్సరీ ఇవి చేయాలి. మొత్తానికి ఇవి అవి ఎందుకు కానీ ఈరోజు ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మా ఆలర్విది. సో ఆలర్వి ఫేమస్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఏంటంటే రసం కుడాలు. యాక్చువల్లీ కుడుములు అంటారు అనుకుంటా, ఏమో మా ఊర్లో వాళ్ళందరూ కుడాలని అంటారు, మనం కూడా అదే అనద్దాం, ఓ పని అయిపోతుంది. సో ఈ రసం కుడాలు అనేది చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ విషయం చెప్పడానికి చాలా విచారిస్తున్నాను అనమాట. కానీ ఆ విచారం ఫేస్లో కనపడలేదు చూసారా. ఎందుకంటే ఇది చేయడానికే కాదు, తినడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే ఇది తినే కొద్దీ తినాలనిపించే రెసిపీ కాబట్టి. సో నాకు చాలా స్మెల్ వచ్చేస్తుంది పొయ్యి మీది. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా రసం కుడాలు ఎలా చేయాలో, ఎలా తినాలో కూడా మీకు చూపిస్తానమాట. అవును, రసం కుడాలు ఎలా తినాలో కూడా మీకు తెలియదు కదా, అది కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ చూస్తూ మాట్లాడుకుందాం. నేను తింటుంటాను, మీరు ఆస్వాదించుదురు కానీ. ఓకే, ఏంటి మళ్ళీ అప్పుడే షైర్ మీద కూర్చుంది అనుకుంటున్నారా? మరి మీకు తినేది చూపించద్దు. సో ఇలాంటి ఒక అంచులున్న ప్లేట్ తీసుకుని, మీకు కనిపిస్తుందో లేదో, దీన్ని ఇలా తుంచుకుని కనిపించట్లేదు. సో ఇక్కడ కుడుములు కనిపిస్తున్నాయి కదా మీకు, కుడాలు. సో వీటిని ఇలా కట్ చేసి దీంట్లో రసంలో అద్దుకుని తినాలన్నమాట. ఎలా ఉందో ఏమిటో, ఫస్ట్ టైం చేసా. ఇలా ఊదుతూ తినాలి. సూపరు. ఇది ఆలర్విలో ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళందరికీ అంటాడా అంటే యాక్చువల్లీ బ్రహ్మానందంగా ఇలాగే అంటారు కదా, ఆయనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. మనం ఆ మ్యూజిక్లన్నీ యూట్యూబ్లో వేయడానికి లేదు, మన మ్యూజిక్ మనమే వాయించుకోవాలి, మన డప్ప మనమే కొట్టుకోవాలి. సో అర్జెంటుగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి, నాకు అసలు ఏం మాట్లాడాలని అనిపించట్లేదు, తినాలనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా తినాలనిపిస్తే కాస్త ఓపిక చేసుకుని అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అంటే మీరు ఇది వండి తిని కామెంట్ చేసినా పర్లేదు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం బాగుంది. అలాగా మీకు అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇలాంటి పాత్రే తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో మునగాల్సినవి తేలాల్సినవి ఉన్నాయి కాబట్టి. ముందుగా స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. యాజ్ యూజువల్ మనం వేసేది 2 టేబుల్ స్పూన్లే. పొయ్యి వెలిగించి అని ఎందుకు చెప్తున్నానంటే, మహానుభావులు నువ్వు పొయ్యి వెలిగించమని చెప్పలేదు కదా, అయినా ఉడకట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. అందుకని 3 వేసాను, ఎందుకంటే దీంట్లో వేయాల్సిన కూరగాయలు చాలా ఉన్నాయి కాబట్టి. కళ్ళు మూసుకుని 3 వేసాను. యాజ్ యూజువల్ పోపు దినుసులు సమర్పయామి. నెక్స్ట్ ఐటము కరివేపాకు. ఇది మరీ ఎక్కువ అరిచేస్తుంది అమ్మయ్య. ఆనియన్స్ కొంచెం ఒక మోస్తారు మీడియం సైజు తరుక్కుంటే బాగుంటుంది. దీంట్లో అన్నీ ఇన్ని అని చెప్పను కానీ ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది. అలా అని బెండకాయలు దొండకాయలు వేసారు జిడ్డు అయిపోద్ది. ఏ కూరగాయలు అయితే మనం వేసుకుంటామో అవే అన్నమాట. లైక్ క్యారెట్, దుంపలు లాంటివి ఏవైనా, ఆలు అలాంటివి. ఇవి ఉడికినా ఉడకపోయినా మనకు పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఇది వేగినా వేగకపోయినా మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవన్నీ నీళ్ళు పోసి ఉడకబెడతాం కాబట్టి. అది సగం ఉడికినా మొత్తం కూరగాయలు ఎప్పటికప్పుడు తరిగినవన్నీ వేసేసుకోండి. ఇప్పుడు వేసింది టొమాటో, మరి చెప్పలేదు అనుకునేరు. మరీ కలర్లెస్గా వెలవెలబోతున్నట్లేదు, ఎబ్బే దీంట్లో కలర్ పడాల్సిందే, అందుకే రంగురంగుల క్యారెట్ వేస్తున్నాను అనమాట. చూసారా ఎంత కలర్ వచ్చేసిందో. దీన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసుకుంటే మీ పిల్లలు తినేటప్పుడు వాళ్ళు ఏరి పక్కన పెట్టకుండా నీట్గా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, నోట్లోకి కడుపులోకి కూడాను. ఇప్పుడు నిజంగానే ఎంత మంచి కలర్ ఉంది కెమెరాలో ఇప్పుడు చూశాను. ఇవి కూడా ఉడకనివ్వండి, వేగనివ్వండి. ఉప్పు వేయకపోతే మాట వినేలా లేవు.
అందుకే వేసా. కావాలంటే మళ్ళీ ఉప్పు తర్వాత వేసుకోవచ్చు, ప్రస్తుతానికి ఇంత వేసా. వీటిలో వేయాల్సిన మ్యాండేటరీ ఐటమ్ ఒకటి ఉంది, అదేంటంటే మెంతికూర. మెంతికూర వేసుకుంటే అద్భుత అన్నట్టు ఉంటుందన్నమాట. ఇది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, అలా అని ఎక్కువ వేసుకోకండి, చేదు ఎక్కుతుంది. ఆ కూరగాయలన్నీ వేగేలోగా మనం కొబ్బరి తరుక్కుంటున్నాను, ఎందుకంటే మన రసం కొంచెం చిక్కగా అవ్వాలి కదా. మరి చిక్కగా అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, ఊరుకుంటే ఇలాగా. కాబట్టి కొబ్బరి తరుగుతున్నాను అనమాట. ఏవేవి మిక్సీలో వేసి గ్రైండ్ చేయబోతున్నాను చూపిస్తాను, కాసేపు ఆగండి. ఫస్ట్ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. మన నెక్స్ట్ ఐటమ్ బాగా కడిగిన కొత్తిమీర, దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసి. తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలును ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అన్నీ గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ ఇలా అయిపోయింది అన్నమాట. సో చాలా మెత్తగా రావాలి, నీళ్ళు ఎక్కువైనా ఏమీ పర్వాలేదు, ఎందుకంటే మనం ఎలాగో నీళ్ళు కలపాలి కాబట్టి. మెంతికూర పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో పసుపు, కారం, పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా రసం, అది తగినంత వేసుకోండి, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. నేను ఎందుకు ఎక్కువ చేసుకున్నానంటే నాన్ వెజ్ ఐటమ్ చేద్దామని ప్లాన్ చేశాను మధ్యాహ్నం, దానికోసం తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఐ థింక్ ఇంత సరిపోతుంది అనుకుంటాను. దీన్ని కూడా కొద్దిసేపు మగ్గనిద్దాం. అబ్బా, ఈ పేస్ట్ వేయగానే వాసన అదిరిపోతుందండి. కాస్త మగ్గింది కాబట్టి ఈ మాత్రం చాలు. దీంట్లో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ క్వాంటిటీ మాత్రం నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇది ఎంత చిక్కగా అవుతుందో చూసి దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలన్నమాట, ఇంకొన్ని పడతాయి. ఓకేనా? ఓకే, ఈ మాత్రం చిక్కగా ఉంటే చాలు. ఇంకొన్ని నీళ్ళు పోద్దాం, ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఎలాగో నీళ్ళు కొంచెం ఇంకిపోతాయి కాబట్టి. నేను కొత్తిమీర అధికంగా వేసినందుకు ఇది కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది, కానీ లేకపోతే మీకైతే ఇది రెడ్ కలర్లో వస్తుంది. జనరల్గా దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకుంటారు, నేను ధనియాల పొడి బదులు ఏకంగా పచ్చిగా చెట్టే వేసేసానమాట, అంటే కొత్తిమీర వేసామన్నమాట. మీరు కొత్తిమీర స్కిప్ చేస్తే ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ దీన్ని మగ్గనిద్దాం, దీన్ని కాసేపు పక్కన పెడదాం, ఇంకో కార్యక్రమం ఉంది అది చేద్దాం. దాన్ని అలా పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన ఇంకో గిన్నె ఫ్రెష్గా పెట్టుకుని, ఇది మెజర్మెంట్ కప్పులో 1/2 కప్ అనమాట, 1/2 కప్పు వాటర్ తీసుకున్నాను. దీంట్లో తగినంత ఉప్పు కంపల్సరీగా వేసుకోవాలి. ఇది మర్చిపోయారంటే మీరు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది చెప్తున్నాను. సో ఇవి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవనిద్దాం. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో జొన్నపిండి తీసుకున్నాను అనమాట. ఈ జొన్నపిండిని యాక్చువల్లీ మీరు మామూలుగా చల్లనీళ్ళతో కూడా కలుపుకోవచ్చు, అంటే చపాతీ పిండి మనం కలుపుతాం కదా అలా కూడా కలుపుకోవచ్చు. కాకపోతే వేడి నీళ్ళతో కలిపితే ఇవి విరక్కుండా వస్తాయట మా వాళ్ళు చెప్పారు. అవును, చెప్పడం మరిచితిని, కింద గ్యాస్ స్టవ్ ఆపేసాను నేను, అంటే చేత్తో కలుపుకోవడానికి కొంచెం బాగా కాలుతుంది కదా పిండి అని చెప్పేసి ఇలా చేశానమాట. మీరు మీ ఇష్టం అండి, చన్నీళ్ళతో అయితే చన్నీళ్ళతో కలుపుకోండి, వేడి నీళ్ళతో మీరు సపరేట్గా కలుపుకుంటే అలా కూడా కలుపుకోండి, మీ ఇష్టం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ పిండిని వెంటనే ఈ పళ్ళెంలోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. మీకు బాగా వేడిగా అనిపిస్తే చేతిని చల్లనీళ్ళల్లో అద్ది ఇలా పిసుకోవచ్చు, జస్ట్ లైక్ రొట్టె పిండి, అంటే మనం రొట్టె చేసుకోవడానికి పిండి కలుపుతాం కదా అలాగన్నమాట. వేడిగా ఉండగానే కలిపేయాలి, ఎందుకంటే మళ్ళీ పక్కలు కట్టేస్తుంది. దీన్ని మరీ ఎక్కువసేపు పిసక్కర్లేదు, ఎందుకంటే మనం చేసేది రొట్టెలు కాదు కదా మరి. సో మొత్తం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇలా ఒక ముద్దలాగా తీసుకుని దీన్ని గొడుగు షేప్లో చేయాలన్నమాట. మరీ పెద్దగా అయినట్టున్నాయి, అంటే దీని మధ్యలో వేలు పెట్టేసి ఇలా అనాలన్నమాట. యాక్చువల్లీ ఇంత పెద్దగా రాకూడదు, ఇంకా చిన్నగా రావాలి. సో ఇలా రావాలి గొడుగులాగా. అమ్మయ్య, మొత్తానికైతే 26 అయ్యాయండి. ఎక్కువ అయ్యాయేమో అనిపిస్తుంది, ఈ షేప్లో ఆగిపోయాయి అనమాట. ఇంతకంటే పెద్దగా చేసుకోకండి, ఇవి మరీ పల్చగా చేశారనుకోండి వేయగానే బాగా చీలిపోతాయి అన్నమాట. మరీ మందంగా చేశారనుకోండి ఉడకడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు దీన్ని రసంలో చేరవేద్దాం. ఫైనల్గా ఈ రసంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసి మళ్ళీ వేసుకోవాలన్నమాట. సరిపోకపోతే, నాకు సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేసాను. దీంట్లో ఒక్కొక్కటిగా జార విడచాలన్నమాట వీటిని. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే ఉడుకుతాయి. జనరల్గా మనం ఏదైనా కూరగాయలు అలాంటివి వేస్తే ఉడికితే బాగా
మెత్తగా అయిపోతాయి. కానీ ఇవేంటో గట్టిగా అయిపోతాయి. గట్టిగా అయితే ఉడికినట్టు అన్నమాట. మరి అవే కుడాలంటే ఒక్కొక్కటిగా విడుతుంటే చాలా టైం పడుతుంది, కానీ ఓ 3 విడుద్దాం. కమాన్ స్విమ్. అమ్మయ్య, నిజం చెప్పాలంటే ఒక ఇంత ఎక్కువే అయ్యాయి అండోయ్. 26 అయ్యాయి ఇద్దరికి కలిపి. ఇంకా దీన్ని ఏం కదిలించకుండా కాసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. బాబా స్మెల్ అదిరిపోతుందండి బాబు. కుడాలు ఉడికాయా అడిగంటాయా? కొంచెం గ్యాస్ స్టవ్ తగ్గిద్దాం. వీటిని సాధ్యమైనంత వరకు, అమ్మయ్య విరిగిపోలేదు, సంతోషం. ఇవి ఉడికాయా లేదో ఎలా తెలుసుకోవాలంటే ఇలా పట్టుకుని చూస్తే మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. గట్టిగా అంటే మరీ రాయంత గట్టిగా అనుకునేరు. అంటే స్పూన్తో మనం కట్ చేస్తే తునిగేలాగా ఉండాలి. సో ఇప్పుడు ఇది ఉడికిపోయింది కాబట్టి స్టవ్ కట్టేస్తున్నానన్నమాట. ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా కాస్త కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఈ రసం కూడల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా చెప్పడం మాత్రం మర్చిపోవద్దే. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళతో ఆహా అనిపించండి. ఆహా ఏం బ్రేక్ఫాస్ట్ అనకపోతే నన్ను అడగండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది ఏం లేదు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా చిచ్చి